ప్రేమ నమ్మకము కలిగిన పరిశుద్ధపు తండ్రి యొక్క కృపా వాత్సల్యతను జ్ఞాపకము చేసుకుంటూ మరొకసారి మీ చెంతకు ఈ విధముగా వీడియో రూపములో రావటానికై ప్రభు ఇచ్చిన అనుకూలతను బట్టి నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామండి. మనకు కలిగిన ప్రభువు శ్రేష్ఠుడు, మనకు కలిగిన ప్రభువు ఎంతో ఉన్నతమైన వాడు. ఆయన చేయుచూ ఉండిన అనుదిన సహాయత ఎంతో శ్రేష్టమైనది, ఎంతో హెచ్చైనదిగా మనము చెప్పవచ్చు. మన జీవితాలను ఆయన ఎన్నుకొని ఉన్నాడు, మన జీవితాలను ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. మన స్థితి ఇది కాదు, కానీ మన స్థితి ఏమై ఉన్నది అని బైబిల్లో మనము చూసిన సమయమున మనము అన్యజనాంగం అంటూ ఉన్నది బైబిల్. మనము దూరస్తులం అంటూ ఉన్నారు. ఆత్మీయముగా ఏమాత్రము ఆయన సన్నిధిలోనికి రావటానికి మనకు ఏమాత్రం అర్హత యోగ్యత లేని ప్రజలుగా వాక్య లేఖనాలు మనకు తేట తెల్లం చేయొచ్చు ఉన్నది. అటువంటి స్థితిలో ఉండిన మానవుని యొక్క జీవితాలను ఆయన మరలా ఆయన చెంతకు నడిపించుకోవటానికి, మరలా మనల్ని ఆయనతో సమాధానంలోనికి, సఖ్యతలోనికి, ప్రేమలోనికి, ఆప్యాయతలోనికి, అనురాగములోనికి మనల్ని నడిపించుకోవటానికై ప్రభువు చేసిన ఉన్నతమైన కార్యము ఆ సిలువలో చేసిన గొప్ప బలిత్యాగము అని మనము చెప్పవచ్చు. ఆ బలిత్యాగమును అనేక మంది ప్రజలు ప్రస్తుతము గుర్తించలేని స్థితిలో ఉన్నారు. అనేక మంది ఆ విషయాన్ని వినినను, చదివినను, సాక్ష్యములు వినినను గ్రహించలేని స్థితిలో ఇంకను ఆయనకు దూరస్తులుగానే ప్రస్తుతం అనేక మంది ఈ అన్యలోకములో జీవిస్తూ ఉన్నారు. అటువంటి జీవితము కలిగిన వారికి పరిశుద్ధ గ్రంథ లేఖనాల నుండి కొన్ని ప్రవక్తల వచనములు, భక్తుల యొక్క మాటలు, అనేక మంది ప్రభువుని వెంబడించిన వారు లిఖించిన వచనముల ద్వారా నేను ఈ దినమున కొన్ని వచనములు చూపించి వారి విశ్వాసము క్రీస్తు మీద నిలపటానికై కావలసిన కొన్ని రుజువులను నేను మీకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మన ప్రభువు ప్రవచన లేఖన వచనముల ద్వారా ఆయన మరణము, పునరుద్ధానము, మరలా రెండవ రాకడ రుజువైనట్లు మనము చూస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా ప్రవచన లేఖనముల ద్వారా ఆయన పుట్టుక నెరవేర్చబడ్డది. ప్రవచన లేఖనముల ద్వారా ఆయన శిలువ మరణము పొంది ఉన్నాడు. అదే గ్రంథకర్తలు ప్రవచన లేఖనముల ద్వారా ప్రభు యొక్క పునరుద్ధానమును కూడా మనము మన కల్లారా చూచుట జరిగినది. మానవాళి ఆయన చేసిన కార్యములను కల్లారా చూచినను, అనేక సాక్ష్యముల ద్వారా వినినను ఆయనను అంగీకరించలేని కఠినమైన హృదయములతో ప్రస్తుత సమాజము జీవిస్తూ ఉన్నది. మనము కొద్ది నిమిషాల పాటు మనకు కలిగిన ఈ సమయమందు కొన్ని వచనములను ఆధారము చేసుకొని ఆ ప్రభువు ఏ విధముగా ప్రవచనముల నెరవేర్పును బట్టి ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడో, ఆయన క్రియలను బట్టి ఆయన చేసిన కార్యములను ప్రవచన లేఖనములు ఏ విధముగా రూఢీపరుస్తూ ఉన్నాయో అన్న అంశమును కొద్ది నిమిషాలు ప్రభు యొక్క సహాయతను బట్టి మనము ధ్యానం చేయటానికి ప్రయత్నము చేద్దాము. ఈ వీక్షిస్తూ ఉండిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఆత్మ నడిపింపుతో ప్రార్థనా పూర్వకముగా ఈ వాక్యమును ధ్యానం చేయాలి అని, వినాలి అని కోరుచూ ఉన్నాను. చిన్న ప్రార్థన ద్వారా మనము ముందుకు కొనసాగింపబడదాము. అందరము కళ్ళు మూసుకున్న సమయమున ప్రభు యొక్క సహాయతను మనము కోరుకుందాం. ప్రేమ కలిగిన ప్రభా, మీ పాదములకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన ఈ పవిత్రమైన దినమును బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. మీరెంతో గనుడవయ్యా, మీరెంతో శ్రేష్ఠుడవయ్యా. మీలాంటి దైవము ఇహలోకములో ఎవ్వరును లేనే లేరు ప్రభా. మీలాంటి కార్యములు చేసిన వారు కూడా ఈ లోకములోను ఎవ్వరును లేనే లేరు. మీరు లేఖనముల నెరవేర్పును బట్టి ఈ లోకములో వచ్చి ఉన్నారు. ఏ విధముగా అయితే ప్రవక్తలు లేఖనముల్లో మీ గురించి స్పష్టీకరించారో అదే విధముగా సరైన సమయానికి, సరైన గడియకు మీరు లోకములోనికి వచ్చి మీరు చేసిన కార్యములను బట్టి మిమ్ములను కీర్తిస్తూ ఉన్నాము, స్తుతిస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాల పాటు వాక్యమును ధ్యానం చేయటానికై
ఆత్మ నడిపింపు కలిగి మీ పాదముల దగ్గరకు వచ్చి ఉండగా లేఖనముల ద్వారా మీరు మాతో స్పష్టముగా నేరుగా సూటిగా మాట్లాడి దర్శించమని కోరుకుంటూ వినుచూ ఉండిన ప్రతి ఒక్కరికి మీ సహాయత అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు ఇచ్చిన ఈ పవిత్రమైన సమయమును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పుట్టుక ప్రవచన లేఖనములలో అనేకమైన సంవత్సరముల క్రితమే ఇవ్వుట మనము చూస్తూ ఉన్నాము. ఏ విధముగా అయితే ప్రవక్తలు ఆయన పుట్టుకను గురించి, ఆయన యొక్క మరణమును గురించి, ఆయన పొందబోయే శిక్షా శ్రమను గురించి అనేకమైన సంవత్సరముల క్రితము కీర్తనలు 22వ కీర్తనలో, యెషయా గ్రంథములో, జకరియా గ్రంథములో ఏ విధముగా అయితే భక్తులు ఆయన యొక్క క్రియలను గురించి చక్కగా లేఖనముల్లో ఇచ్చి ఉన్నారో అదే స్పష్టమైన క్రియలన్నీ ఆ యేసు క్రీస్తు ప్రభువు 2000 సంవత్సరముల క్రితం ఈ లోకములోనికి వచ్చిన తదుపరి ఆయన నెరవేర్చినట్లు మనము చూస్తూ ఉన్నాము. ఎవరి జీవితమును గురించి కూడా ఎవరు ప్రవచనము ఇవ్వలేరండి. ఒకవేళ ప్రవచనము ఇవ్వబడినను అది చక్కగా పర్ఫెక్ట్గా 100% షూర్గా నెరవేరినట్లు ఎవరి జీవితములోనూ కూడా మనము చూడము. ఎప్పుడైతే చరిత్రను మనము ఒకసారి ధ్యానం చేస్తామో ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్రలో మాత్రమే ఈ ప్రవచన వచనముల నెరవేర్పును మనము చూస్తూ ఉన్నాము. ఆయన ప్రవచన నెరవేర్పును బట్టి ఆయన ఈ లోకంలో జన్మించాడు, మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు, మధ్యాకాశములోనికి ఆయన వెళ్ళినట్లు మనము చూస్తూ ఉన్నాము. అదే ప్రకారముగా ఏ విధముగా అయితే ఇప్పటి వరకు నెరవేర్చబడి ఉన్నవో ఆయన యొక్క 2వ రాకడను గురించి, ఆయన 2వ రాకడలో మధ్యాకాశములోనికి రావుటను గురించి, ఆయన ఈ భూమి మీద అడుగుపెట్టుట, ఆయన పరిపాలించుట, ఈ లోకమును ఆయన తీర్పు తీర్చుట, ఆయన ఇశ్రాయేలు జనాంగమును రక్షించుట, ఆయన మరలా తన సంఘము కొరకు ఈ లోకములో ఆయన చేయబోయే క్రియలు కార్యములను అరలా ఆయన ఈ సంఘమును ఎత్తి తన సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళుట అన్నది కూడా ఖచ్చితముగా నెరవేర్చుట మనము రాబోతూ ఉండిన భవిష్యత్తులో చూస్తాము అన్నది చాలా తథ్యమైన విషయం. ప్రస్తుతము మనకు కలిగిన ఈ కొద్దిపాటి సమయమందు మనము పరిశుద్ధ గ్రంథము నుండి ఆయన ఏ విధముగా లేఖనములను నెరవేర్చాడు, ఆయనను గురించి ఈ లేఖనాలు, ప్రవచనలు, ప్రవక్తలు ఆయన గురించి ఏమి లిఖించి ఉన్నారు అన్న అంశమును మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతము పాత నిబంధన గ్రంథము మనము తెరుద్దాము. కీర్తనలు 22వ కీర్తన మనము తెరుద్దాము. 22వ కీర్తన మనము తెరుద్దాము. అక్కడ మనము చూసిన సమయమున ఆ ప్రభు యొక్క ఈ లోకములోనికి వచ్చిన సమయమున ఆయనకు పడే శ్రమలను గురించి, ఆయన పొందే దూషణను గురించి, ఆ ప్రభువు పొందే సిలువను గురించి, ఆ ప్రభువు పొందే బాధలను గురించి ఈ కీర్తనకారుడు చాలా స్పష్టముగా లిఖించి ఉన్నాడు. ఆ 22వ కీర్తన మొదటి వచనము మనము చూసినట్లయితే, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్త ధ్వని వినక నీవేళ దూరముగా నున్నావు. ఆ యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన మాటలను మనము చూస్తూ ఉన్నామండి. నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి అన్న మాట ఆ ప్రభువు ఆ సిలువలో పలికాడు. ఆ పలుకులు అనేకమైన సంవత్సరముల క్రితము క్రీస్తు పుట్టుక మునుపు సుమారుగా 700 సంవత్సరముల పూర్వమే ఇక్కడ కీర్తనకారుడు లిఖిస్తూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడు? నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి. ఆ ప్రభువు విడనాడబడ్డ విధానం మనకు కనిపిస్తూ ఉన్నదండి. ఆయనకు కలిగిన శక్తి, ఆ ప్రభువుకు కలిగిన బలము ఎంతో ఉన్నతమైనది, ఎంతో హెచ్చైనది. ఆయన బలముతో పోల్చదగిన శక్తి బలము ఇహలోకములో ఎక్కడనూ లేనే లేదు. అటువంటి శక్తి కలిగిన ప్రభువు ఆ సిలువలో ఆ ప్రభువు ఏమి మాట్లాడుతూ ఉన్నాడు, ఆ ప్రభువుని గురించి ఈ గ్రంథకర్త ఏమి లిఖించి ఉన్నాడు అని మనము చూసినట్లయితే, ఆ ప్రభువు
విరనాడబడ్డాడు. ఆ ప్రభువుని విడిచిపెట్టేశారు. ఈ లోకములో ఆ ప్రభువు జీవిస్తూ 33.5 సంవత్సరములు, చివరి 3.5 సంవత్సరములు చేసిన పరిచర్య అందు ఆయనను వెంబడించిన వారు అనేక మంది ఉన్నారు కదా. ఆయన సొంత జనాంగము ఉన్నారు. ఆయనను వెంబడించిన 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఉపకారము పొందుకున్న వారు ఉన్నారు. ఆయన దగ్గర నుంచి అనేకమైన మేలులు పొందుకున్న వారు ఉన్నారు. కొంతమంది ఎంతో స్వస్థత పొందుకొని ఉన్నారు. వారు అందరూ కూడా ఆ ప్రభువును సిలువ వేస్తూ ఉన్న సమయమున అనేక మంది ఆయనను విడిచిపెట్టేశారు. దూరముగా వెళ్ళిపోయారు, దూరముగా పారిపోయారు. ఆయన ఆర్త ధ్వని వినటానికి ఏ ఒక్కరూ సమీపముగా లేరు. ఒకవేళ దగ్గరగా ఉండిన వారు వినినను కూడా ఆయనను రక్షించే శక్తి ఏ ఒక్క మానవునికి లేదు. ఈ మొదటి వచనం అదే చూస్తూ ఉన్నామండి. నీవేళ దూరముగా నున్నావంచు ఉన్నారు కదా. అనేక మంది దూరముగా పారిపోయిన వారే కానీ ఆయన కష్టములో పక్కన నిలిచిన వారు ఎవరూ లేరండి. ఆయన శ్రమలో ఆయనతో పాటు నిలిచిన వారిని మనము ఎక్కడనూ చూడము. 6వ వచనములో మనము చూసినట్లయితే 22వ కీర్తనలో నిందింపబడిన వాడుగాను తృణీకరింపబడిన వాడుగాను ఉన్నాడు. అనేకమైన నిందలు ఆయన మీద మోపారు. అనేక మంది అనేకమైన అబండాలు ఆయన మీద వేశారు. అబద్ధ ప్రచారము ఆయన మీద చేశారు. అనేకమైన నిందలను ఆయన మౌని అయి అంగీకరించాడు. ఆయన నిందలను అంగీకరించటం మాత్రమే కాదు గాని ఆయన తృణీకరింపబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. ఎంతగానో హింసకు ఆ ప్రభువు గురి చేయబడుట మనము చూస్తూ ఉన్నాము. తృణీకరింపబడుట. ప్రస్తుతము కూడా మనలను ఎవరైనా తృణీకరిస్తే మనము అంగీకరిస్తామా? ఎవరైనా మనల్ని త్రోసివేస్తే మనము అంగీకరించగలమా? మనలను నిందల పాలు చేస్తే ఆ బాధను, ఆ వేదనను, ఆ నిట్టూర్పును మనము దిగమింగుకోగలమా? చాలా క్లిష్టమైన పని కదా. లోకపరంగా మనము జీవిస్తూ ఉన్నాము. పాపపు లోకములో జీవిస్తూ ఉన్నాము. మన అంతరంగములో పాపము నిండుకొని ఉన్నది. మన క్రియల రూపములో పాపము, మాటల ద్వారా అనేకమైన దుర్లభమైన క్రియలు, మాటలు మనము మాట్లాడుతూ ఉంటాము కదా. ఇటువంటి దౌర్భాగ్యమైన జీవితం మనము జీవిస్తూ ఉండి కూడా మనలను ఎవరైనా తృణీకరించిన సమయమున మనము అంగీకరించలేము. మనం ఏమాత్రము నిందను అంగీకరించడానికి సిద్ధపడము. తప్పు చేసినను కూడా మనల్ని మనము సమర్థించుకునే జనాంగముగానే మనము ఉన్నాము. కానీ మనము అంగీకరించే స్థితిలో మన జీవితము లేనే లేదు. ఒకసారి మనము ప్రభువు యొక్క ఆయన ఔన్నత్యమును, ఆయన గుణగణములను, ఆయన లక్షణమును మనం ఒకసారి ఆలోచించినట్లయితే మన ప్రభువు పరిశుద్ధుడు. ఆయన మాటలలో పాపము లేదు, ఆయన క్రియలలో పాపము లేదు, ఆయన నడవడికలో పాపము లేదు, ఆయన బోధలో ఏమాత్రము అపవిత్రత మనము చూడము. అటువంటి ఉన్నతమైన పరిశుద్ధమైన దేవుడై ఉండి ఆ ప్రభువు మన కొరకు తృణీకరింపబడతాడు అని ఇక్కడ గ్రంథకర్త లిఖిస్తూ ఉన్నాడండి. మనం ముందుకు వెళ్తే 7వ వచనం మనము చూసినట్లయితే, నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచు ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారంట? ప్రభువును అపహసిస్తారు. ఆ ప్రభువు మాకు వద్దు అని అడ్డంగా తల ఆడిస్తూ ఉంటారు అని లిఖింపబడి ఉన్నది. ప్రవచన నెరవేర్పును మనము చూస్తూ ఉన్నాము. 11వ వచనములో కూడా శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు ఎవరునూ లేరంట అండి. కష్టం వచ్చింది ప్రభువుకు, శ్రమ రాబోతూ ఉన్నది, హింస రాబోతూ ఉన్నది, బాధ అంగీకరించబోతూ ఉన్నాడు. ఎంతగానో దౌర్భాగ్యమైన స్థితిలో ఆయన నెట్టివేస్తూ ఉన్నారు. ఇటువంటి శ్రమలన్నీ ఆయనను చుట్టుముట్టుకోపోతూ ఉన్నాయి. ఆయనను కూడా ప్రభువు మన కొరకు ప్రతి హింసను అంగీకరించినట్లు మనకు కనిపిస్తూ ఉన్నదండి. ఆయన శ్రమ పడబోతూ ఉన్నాడు. ఆయనకు సహాయం ఎవరు చేయరు. ఆయనను చూసి పెదవులు విరుచుచూ ఉన్నారు. ఆయనను చూచి అపహసించుచూ ఉన్నారు. 12వ వచనములో ఆయనకు అనేకమైన హింసలకు ఆయనను గురి చేస్తూ ఉన్నారు. 13వ వచనంలో మనము చూసినట్లయితే గర్జించు సింహము వలె మానవులందరూ ఆయన మీద పడి ఆయనను చేర్చటానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారు.
15వ వచనం మనం చూసినట్లయితే, నా బలము ఎండిపోయి చెల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కదా. ఆయన నాలుక ఆయన దవడకు అంటుకొని ఉన్నది. ఆయన స్థితి ఎంత దీనమైన స్థితిగా ఉన్నదండి. ఆయన పరిస్థితి ఎంత హీనముగా నెట్టివేయబడుతూ ఉన్నది. ప్రేతల భూమిలో పడవేసి ఉన్నారు. ఆయనను సిలువ వేయటానికై, ఆ సిలువలో ఆయనను మరణమునకు గురి చేయటానికై సిలువ వేసే కపాలమనబడు స్థలమునందు ఆయనను తీసుకుని వెళ్ళి ఎంతగానో హింసించి బాధించి ఎంతగానో ఆయనను శ్రమకు గురి చేసినను ఆ ప్రభు మౌనిగా ఉన్నాడు. ముందుకు వెళ్దామా? 18వ వచనములో, నా వస్త్రములు వారు పంచుకొనుచూ ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేసుకుంటూ ఉన్నారు. ఆయన వస్త్రహీనుణ్ణి చేస్తారనేసి ఆయన వస్త్రములను చీట్లు వేసుకొని, ఆయన అంగీ కొరకు చీట్లు వేసుకొని వారు ఆ వస్త్రములను పంచుకుంటారనేసి ఇది ప్రవచన లేఖనములలో, ప్రవచన రూపములో లేఖనములో ఇచ్చుట మనం చూస్తూ ఉన్నామండి. ఆయన శ్రమలను గురించి అనేకమైన సంవత్సరముల క్రితము ప్రవక్తలు, భక్తులు ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖించబడి ఉన్నవి అని మనం చూస్తూ ఉన్నాం. ముందుకు వెళ్ళిన సమయమున 23వ వచనములో కూడా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఈ దినమున మనం ఎందుకు స్తుతించాలి? ప్రభువుని ఎందుకు గణపరచాలి? ఆయనకు ఎందుకని మనము భయభక్తులు చూపించేవారుగా ఉండాలి? ఎందుకు అని మనం ఆలోచిస్తే, ఆయన మామూలు వ్యక్తి కాదు, మామూలు వ్యక్తి వంటి వాడు కాడు, మనుషుడు ఆ మామూలు మనుషుల వంటి వాడు కాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయనను కూడా మానవాళి యొక్క రక్షణ కొరకు ఆయన చేసిన కార్యమును బట్టి మనము ఆయనను కీర్తించేవారిగా, స్తుతించేవారిగా ఉండాలి అని బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. శిలువ బాధలను క్రీస్తు యేసు పట్ల నెరవేరినట్లు మనము చూస్తూ ఉన్నామండి. 2వ భాగముగా మనము చూసినట్లయితే, యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువు ఏ విధముగా శ్రమ పెట్టబడ్డాడు, ఏ విధముగా శ్రమ పెట్టబడతాడు అన్న విషయాన్ని యెషయా గ్రంథకర్త చాలా స్పష్టముగా ఈ అధ్యాయములో లిఖించి ఉన్నాడండి. 53వ అధ్యాయములో వచనం మనం చూస్తే, లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. చూడలేనొల్లని వ్యక్తి వలె మార్చబడ్డాడు, స్వరూపము లేని వ్యక్తి వలె మార్చబడ్డాడు. ఏ మాత్రము చూచి ఆయనను గుర్తుపట్టలేని వ్యక్తి వలె ఆ ప్రభువు హింసకు గురి అవుతాడు అని గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు. 3వ వచనములో ఆ ప్రభువు తృణీకరింపబడతాడు, విసర్జింపబడతాడు, వ్యసనాక్రాంతునిగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడలేనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి. ఏ విధముగా మారుతూ ఉన్నాడండి, ఏ విధముగా క్రీస్తు మారబోతూ ఉన్నాడు. తృణీకరింపబడిన వాడు వలె, విసర్జింపబడిన వాడు వలె, వ్యసనాక్రాంతునిగా వ్యాధిని అనుభవిస్తూ ఉండిన వ్యక్తి వలె, తృణీకరింపబడిన వాడు వలె నిలిచి ఆయనను మనము గుర్తుపట్టలేని వ్యక్తిగా, ఆయన తృణీకరింపబడి ఏ విధముగా అయితే వ్యాధి పొందిన వ్యక్తి ఎంత హింసనైతే భరిస్తూ ఉన్నాడో ఆ విధముగా ప్రభువు హింసింపబడుతూ ఉన్నాడు. 4వ వచనంలో కూడా ఆయన మన రోగములను భరించబోతూ ఉన్నాడు, వ్యసనములను వహించను, ఆయనను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని అంచితిమి. ఏ విధంగా అండి? ఆయన మొత్తపడతాడని చెప్పబడ్డది, ఆయన బాధింపబడతాడని, ఏ విధముగా అయితే రోగములను భరిస్తాడనేసి ప్రతి విధమైన రోగమును ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. మానవునికి పెట్టిన రోగములండి, ఆత్మీయమైన రోగములన్నిటినీ
ఆ ప్రభు అంగీకరించబోతూ ఉన్నాడు. 5వ వచనంలో కూడా ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడబోతూ ఉన్నాడండి. ఎంత స్పష్టంగా లేఖనాలు ఇవ్వబడ్డాయండి. ఆ ప్రభు జన్మించిన తర్వాత లిఖించబడ్డ వచనాలు కానే కావు. ఆ ప్రభువు ఈ లోకములోనికి రాక మునుపు అనేకమైన సంవత్సరముల క్రితం లిఖింపబడ్డ వచనాలు ఎంత చక్కగా, ఎంత స్పష్టముగా, ఎంత తేటగా ఇవ్వబడ్డాయండి. ఇదే వచనాలు చాలా స్పష్టముగా మనము చూస్తూ ఉన్న విధముగా, మనం చూస్తూ ఉన్న సమయమున చక్కగా ఆ సిలువలో నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉన్నామండి. ఎవరి కొరకు? మానవుని కొరకు. 4వ వచనం అదే అంటూ ఉన్నాడు, మన రోగములను భరించను. మన రోగము అది, పాప రోగము, దుష్టత్వము రోగం అది, సాతాను రోగము అది. ఆ శిక్ష మన మీద పడవలసింది. ఆ రోగముతో మనము కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. ఇటువంటి రోగము, ఆత్మీయమైన రోగము, ఆత్మీయమైన భ్రష్టత్వములో నుంచి మనలను రక్షించేవారు ఎవ్వరూ లేరు. అటువంటి సమయమున ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉండిన మానవులను రక్షించటానికై ఆ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి వచ్చాడు. 4వ వచనములో, దేవుడు వలన బాధింపబడిన వాడుగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఆయన బాధింపబడతాడండి, ఆయన శ్రమను అంగీకరిస్తాడు. 5వ వచనములో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఇందాక రోగములను ఆయన భరించాడు, ఆయన మొత్తబడ్డాడు, ఆయన శ్రమ వేయబడ్డాడు, శ్రమలకు గురి చేయబడ్డాడు. 5వ వచనములో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మానవుడు చేసిన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడతాడు. దోషములను బట్టి ఆయన నలకొట్టబడతాడు. మన సమాధాన అర్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బలను చేత మనకు స్వస్థత. 4వ వచనంలో రోగములను, 5వ వచనంలో స్వస్థతను మనము చూస్తూ ఉన్నాము. ఏ విధముగా స్వస్థపరచబడ్డాం మనము? మన పాపముల నుండి, అపవిత్రత నుండి, మన పట్టిన మలినము నుండి మనం ఏ విధంగా ఆత్మీయమైన భ్రష్టత్వమును ఏ విధంగా స్వస్థపరచబడ్డాము? ఆయన పొందిన గాయముల చేత, ఆయన నలకొట్టబడ్డ విధానమును బట్టి, ఆయన గాయపరచబడ్డ విధానమును బట్టి మన నిమిత్తము ఆయన సమాధానార్థమైన శిక్షను ఆ శిలువలో ఆ ప్రభు అంగీకరించాడు. 6వ వచనములో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి. ఇది ప్రాముఖ్యమైన వచనము కదా. ఏమిటంట? ఎందుకని ఈ ప్రభు ఇంత కష్టపడ్డాడు? యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఎందుకు ఇంత బాధింపబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము ఎందుకు ఇంతగా నలగొట్టబడ్డాడు అని మనము ఆలోచించి ధ్యానం చేసిన సమయమున 6వ వచనంలో అంటూ ఉన్నాడు, మనం ఏ స్థితిలో ఉన్నామంట? గొర్రెల వలె త్రోవ తప్పిపోయితిమి, మనలో ప్రతి వాడును తనకు ఇష్టమైన త్రోవను తొలగిను, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. ఎవరి మీద మోపుతూ ఉన్నాడు? ఎవరు మోపుతూ ఉన్నారు? ఈ వచనమును బట్టి యెహోవా మన తండ్రి, మన దేవుడు మన మీద పడవలసిన భారమును, మన మీద పడవలసిన శిక్షను, మన మీద పడవలసిన న్యాయ తీర్పును, ఆ యావత్తు శ్రమను ఆయన మీద మోపుతూ ఉన్నాడు. ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తిరిగిపోతూ ఉన్నాడు. తప్పిపోయిన గొర్రె వలె దారి తప్పి మరలిపోతూ ఉన్నారు. మన అందరి దోషములను అతని మీద మోపెను. ఆయన మన పాప భారమును అంతటిని భరించిన క్రీస్తు అండి. మన శిక్షను భరించిన క్రీస్తు, మన శ్రమను భరించిన క్రీస్తు, మన అవమానమును, మన నిందను ఆయన మీద మోపుకొని ఆ శిలువలో ఆ ప్రభువు పడ్డ శ్రమలను బట్టి ఈ దినమున మనందరం ఆయనకి స్తుతులు స్తోత్రములు చెల్లించే వారిగా ఉండాలండి. 7వ వచనం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. మౌని అయి నిలిచాడు. ఆ ప్రభు ఆ శిలువలో మౌని అయి నిలిచాడండి. వదకు తేబడ్డ గొర్రె పిల్లవలే, బొచ్చు కత్తిరించు వాని ఎదుటకు తేబడిన గొర్రె పిల్లవలే ఏ విధముగా గొర్రె మౌనముగా నిలిచి ఉన్నదో ఆ యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన మౌనిగా ఆ శిలువలో నిలిచి ఉంటాడు అన్నది ప్రవచింపబడ్డదండి. 8వ వచనంలో కూడా ఆయన ఏమయ్యాడండి? ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడుగా,
అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతడు తరముల వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవ్వరూ లేరండి. ఆ ప్రభు నా కొరకే మరణించాడు. ఆ ప్రభు మన కొరకు శ్రమనొందాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు నిందింపబడ్డాడు, గాయపరచబడ్డాడు అన్న విషయమును గ్రహించే వారు ఎవరునూ లేరంటండి. ఆ ప్రభు ఒంటరిగా శిలువ మరణమును అంగీకరించాడు. ఆ ప్రభు ఆ శిలువలో మౌని అయి నిలిచినట్లు మనం చూస్తూ ఉన్నామండి. 10, 11, 12 వచనాల్లో కూడా 53వ అధ్యాయము యెషయా గ్రంథకర్త లిఖిస్తూ అతడు నలుకొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆ ప్రభు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే, ఆ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ తన సొంత కుమారుణ్ణి, ఒక్కగానొక కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, తన ప్రియ పరిశుద్ధపు కుమారుణ్ణి నలుగకొట్టటానికి కూడా ఇష్టపడ్డ తండ్రి మనకు ఉన్నాడండి. మన దేవుడు శ్రేష్టమైన దేవుడు, మన దేవుడు ఘనమైన దేవుడు, మన దేవుడు ఉన్నతమైన దేవుడు అండి. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అని మనము లేఖనాలు ధ్యానం చేస్తే, తన ప్రియ కుమారుడి కన్నా అధికమైన ప్రేమ నీ ఎడల నా ఎడల కనపరుస్తూ ఉన్నాడు. మనల్ని రక్షించటానికై మనము దారి తప్పిపోయాము, మన ఇష్టానుసారముగా తిరుగుతూ ఉన్నాము. ఈ లోకంలో ప్రభువును మరిచాము, తండ్రిని మరిచాము, ఆయన సన్నిధిని విడిచిపెట్టాము. ఆయనకు మనము ఇష్టలుగా జీవించలేకుండా ఉన్నాము. ఆయనను కూడా మనల్ని ఆ స్థితిలో, దౌర్భాగ్యమైన స్థితిలో విడిచిపెట్టుక తండ్రికి ఇష్టము లేదు కనుక తన కుమారుని ఈ లోకములోనికి పంపించి మనల్ని రక్షించుకోవటానికై, ఒక రక్షణ మార్గము సరళము చేయటానికై 10వ వచనములో నలుగు కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలిగించేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూస్తూ ఉన్నారు. అంతే కదా, అనేక మంది చూస్తూ ఉన్నారు. 12 మంది గోత్రికులు చూస్తూ ఉన్నారు. ఎవరు ఆపలేకపోయారు. ఎవరను తను తాను త్యాగము చేసి ఆ మరణము నుండి, ఆ శిలువ శ్రమ నుండి ఆ ప్రభువును రక్షించలేదు. అందరూ చూస్తూ ఉంటారని కూడా లిఖిస్తూ ఉన్నాడు. 11వ వచనములో అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులకు నిర్దోషులుగా చేసి, అనేకులు ఏ విధంగా చేస్తూ ఉన్నాడంట? నిర్దోషులు. ఈ దినమున దోషము మన మీద లేదండి, భారము మన మీద లేదు. ఈ దినమున పాపము ఆ కాడి మన మీద లేదు. ఈ దినమున ప్రభు ఏ విధంగా చూస్తున్నాడంట? నిన్ను నన్ను నీతిమంతులుగా చూస్తూ ఉన్నాడంట, నిర్మలాత్ములుగా చూస్తూ ఉన్నాడు, రక్షింపబడ్డ జనాంగముగా చూస్తూ ఉన్నాడు, తన సొత్తైన ప్రజగా మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని తన సన్నిధిలోనికి అంగీకరించడానికి కావలసిన యోగ్యతను, అర్హతను ప్రభు మనకు అందించాడండి. అందును బట్టి మనం ఆయనకి ఇంపైన ప్రజలుగా జీవించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూశాము, కీర్తనకారుడు 22వ కీర్తనలో అంటూ ఉన్నాడు, ఆయనను గురించి, ఆయన శ్రమలను గురించి ఈ కీర్తనకారుడు చక్కగా లిఖించి ఉన్నాడు. ఆయన దూషింపబడతాడని, శ్రమకు ఆయనను గురి చేస్తారని, ఆయన అవమానింపబడతారని, ఆయన బాధింపబడతాడని, ఆయనను సిలువ వేస్తారని కీర్తనకారుడు అనేకమైన సంవత్సరముల క్రితము ప్రవచించి ఉన్నాడు. అది నెరవేర్చబడ్డది. రెండవదిగా యెషయా గ్రంథకర్త 53వ అధ్యాయములో ఆయనను ఏ విధముగా శ్రమకు గురి చేస్తారు, ఆయనను ఏ విధముగా నిందిస్తారు, ఆయన ఏ విధముగా సిలువకు గురి చేస్తున్నారు, ఆయన ఏ విధంగా సిలువ వేస్తారు అన్నది యెషయా గ్రంథకర్త చాలా స్పష్టముగా లిఖిస్తూ ఉన్నాడు. మూడవదిగా మనము చూసినట్లయితే యెషయా గ్రంథకర్త 40వ అధ్యాయము 11వ వచనములు ఈ విధంగా లిఖిస్తూ ఉన్నాడు. గొర్రెల కాపరి, ఆయన గొర్రెల కాపరి మనలను ఏ విధముగా రక్షిస్తాడు అని మనం ఆలోచిస్తే, ఇందాక గాయపరచబడ్డ గొర్రెలుగా మనం చూపించాడు కదా యెషయా గ్రంథకర్త 53వ అధ్యాయంలో. దారితో ఒప్పిపోయిన గొర్రెల చూపించాడు కదా. మానవులు గొర్రె పిల్లల వలె, గొర్రెల వలె వారికి ఇష్టానుసారముగా వారికి నచ్చిన త్రోవన వెళ్తున్నారు అని అన్నాడు కదా. ఇక్కడ 40వ అధ్యాయం 11వ వచనములో ఈ తప్పిపోయిన గొర్రెలను మరలా ఆ ప్రభువు సమకూర్చి
మరలా తన చెంతకు చేర్చుకొని గాయపడ్డ గొర్రెలను ఆయన తన భుజం మీద ఎత్తుకొని తన హక్కున చేర్చుకొని వారి గాయములన్నిటినీ ఆయన కడతాడనేసి, ఆ గొర్రెలను ఆయన మేపుతాడు అనేసి, ఆ గొర్రెలను ఆయన మార్గములో నడిపిస్తాడు అని ప్రవచిస్తూ ఉన్నాడు. ఇదే ప్రవచనము నూతన నిబంధనలో నెరవేరి ఉన్నది. అనేక మంది దారి తప్పిపోయిన వారిని ఆ ప్రభువు మరలా ఆయన చెంతకు సమకూరుస్తూ ఉన్నాడు. వారిని ఆయన స్వరము ఎత్తి పిలుస్తూ ఉన్నాడు. గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు. ఆయన స్వరము విని ఆయన దొడ్డిలోనికి వచ్చిన గొర్రెలను ఆయన చక్కగా పచ్చని మైదానములో మేపుతాను అంటూ ఉన్నాడు. తన యొక్క జ్ఞానము చేత, తన యొక్క దీవెన ఆశీర్వాదాల చేత ఆ గొర్రెలను మేపి వారిని సంతృప్తి పరుస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అందునిమిత్తమే ఆ ప్రభువుకు మంచి నామం ఉన్నది, గొర్రెల గొప్ప కాపరి అనేసి. ఆయన అనేకమైన గొర్రెలను ఆయన తప్పిపోయిన మార్గములో నుంచి, ఈ మానవులను తప్పిపోయిన మార్గములో నుంచి ఆ ప్రభువు మరలా రప్పించి, పిలిచి, ఆహ్వానించి ఆయన సన్నిధులనికి చేర్చుకొని వారి గాయములన్నిటినీ ఆయన కట్టి స్వస్థపరిచి మరలా ఆయన మార్గములో స్థిరపరుచుకుంటూ ఉన్నాడండి. ఆ ప్రభువు ఎంతో శ్రేష్ఠుడు, ఆ ప్రభువు ఎంతో ఘనుడు. మానవునికి కలిగిన ప్రతి విధమైన అపవిత్రతను తుడిచివేయగలిగిన శక్తి ఆ ప్రభువుకు మాత్రమే ఉన్నది. ఆయన నెరవేర్చుట, లేఖనములను నెరవేర్చుటను మనము చూస్తూ ఉన్నాము. ఆయన లేఖనముల నెరవేర్పును బట్టి ఆ ప్రభువు శ్రేష్ఠుడు, ఘనుడు అయ్యాడు. 3 విషయాలను మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా 22వ కీర్తనలో ఆ ప్రభువు మనలను రక్షించటానికి లోకములోనికి వచ్చి శ్రమ పడతాడు, సిలువేయబడతాడు అని లేఖనములు చాలా స్పష్టముగా ప్రవచన వచనములు మనము చూశాము. రెండవదిగా యెషయా గ్రంథకర్త 53 అంటూ ఉన్నాడు, ఆయన ఏ విధముగా సిలువలో మరణిస్తాడు, ఆయనను విడిచిపెట్టి మానవుడు దూరం అయిపోతున్నాడు, ఏ విధముగా ఆయన వస్త్రములను చీట్లు వేసుకుంటారు, ఆ ప్రభువును శ్రమ పెట్టబడతాడు, ఆ ప్రభు నిందింపబడతాడు, ఆ ప్రభు అపహాస్యానికి గురి చేయబడతాడు, అందరూ ఆ ప్రభు సిలువను చూసి తల ఆడించుచు దూరముగా పారిపోతారు అనేసి, ఆ ప్రభువును రక్షించే వారు ఎవరునూ లేరు అని ఈ యెషయా గ్రంథకర్త ప్రవచన రూపంలో, ప్రవచన విధముగా ఆయన తెలియపరిచాడు. మూడవదిగా ఆ ప్రభువు ఆ సిలువ కార్యము చేసిన తదుపరి ఆయన మానవాళ్ళందరినీ, దారి తప్పిపోయిన ఉన్న స్థితిలో ఉండిన మానవాళిని ఆయన మరలా సమకూరుస్తాడు, తన హక్కున చేర్చుకుంటాడు, వారి గాయములన్నిటినీ ఆయన కడతాడు, వారి యొక్క స్థితిలో నుండి వారిని రక్షించి మరలా స్వస్థపరిచి వారి నీతిమంతులుగా, నిర్మలాత్ములుగా చేసి వారికి కలిగిన ప్రతి విధ పాపము నుండి ఆ సిలువలో తన పరిశుద్ధమైన రక్తము చేత మనందరినీ శుద్ధీకరించి మనల్ని పవిత్రులుగా చేసి తన రాజ్యములో స్థిరపరచుకుంటాడు అన్నది ఇక్కడ యెషయా గ్రంథకర్త 40వ అధ్యాయములో 11, 10 వచనాల్లో మనము చూస్తూ ఉన్నాము. ఈ 3 వచనాలను బట్టి మనము ఆలోచించినట్లయితే ఈ 3 వచనాలు ఆ ప్రభు యొక్క శ్రమలను గురించి ప్రవచింపబడ్డ వచనములు. అదే వచనములు ఆయన నూతన నిబంధనలో మత్తయి సువార్త, 4 సువార్తల్లో, మార్కు, లూకా, యోహానులో చాలా స్పష్టముగా ఈ వచనములు నెరవేర్పును మనము చూస్తూ ఉన్నామండి. ఆ నెరవేర్చిన ప్రభువు మధ్యాకాశములోనికి వెళ్ళి ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రస్తుతం వెళ్ళి ఉన్నాడు. అదే ప్రకారముగా ఆయనకు 2వ రాకడ గురించి ఆయన నోటి ద్వారే ఆయన చాలా స్పష్టముగా అనేకమైన లేఖన వచనాలు ఆ ప్రభు తెలియపరిచాడు. నేను వస్తాను అన్నాడు, సంఘమును ఎత్తుతాను అన్నాడు, మధ్యాకాశములోనికి సంఘం ఎత్తబడుతుంది అంటూ ఉన్నాడు, పరిశుద్ధ సమూహముతో ఆయన వస్తానంటూ ఉన్నాడు, కడబూర శబ్దముతో ఆయన వస్తానంటూ ఉన్నాడు, పరిశుద్ధులతోనూ దేవదూతల సమూహముతోనూ సైన్యములకు అధిపతి అవి యెహోవా ఆయన రాబోతూ ఉన్నాడు అంటూ ఉన్నాడు. అదే ప్రకారముగా ఈ లోకం మీద తీర్పు తీరుస్తానన్నాడు. పరిశుద్ధులందరినీ ఆయన సన్నిధిలోనికి తీసుకుని వెళ్తానని మాట ఇచ్చాడు. ఏ విధముగా అయితే ఆ ప్రభువు మాట ఇచ్చాడో ఆ ప్రభు మాట తప్పేవాడు కాడు. ఆ ప్రభువు మాటను నిలబెట్టుకునేవాడు, నెరవేర్చేవాడు కనుక ఆ ప్రభువు అతి సమీపముగా, అతి త్వరగా, అతి తొందరగా ఆ ప్రభు రాబోతూ ఉన్నాడు కనుక
ఆ ప్రభువుని గురించి మనము ధ్యానం చేయొచ్చు. ఆ ప్రభు రాకడ గురించి మనం ఎదురు చూస్తూ ఆ ప్రభు చేసిన ఆ శిలువ కార్యమును మనం నిత్యము స్మరించుకుంటూ ఆ ప్రభువును మనము వెంబడించేవారుగా ఉండాలి అని మనము నిత్యము ఆశతో, తపనతో, ప్రార్థనా పూర్వకంగా, నమ్మకముతో, విశ్వాసముతో, భయభక్తులతో ఆ ప్రభువును మనం వెంబడిద్దాము. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన తదుపరి మనము సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, లేఖనములు ఏ విధముగా అయితే ఇవ్వబడ్డ ఉన్నావో, ప్రవచనం ఏ విధంగా ప్రవచించబడి ఉన్నదో అదే ప్రకారముగా మీరు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు, జన్మించి ఉన్నారు, ఆ శిలువలో మరణించారు, మృత్యుంజయుడై తిరిగి లేచారు. అందరూ చూచుచూ ఉండగా మధ్యాకాశంలోనికి ఆరోహణుడై మీరు వెళ్ళారు. అదే ప్రకారముగా ప్రభు మీరు మరలా తిరిగి రాబోతూ ఉన్నారు ప్రభు. ఇటువంటి విశ్వాసము, నిరీక్షణ మీరు మాకు అందించారు. నిరీక్షణ పొందిన ప్రజలుగా, నిరీక్షణాస్పదమైన జనాంగముగా మేమందరము మిమ్మలను నమ్మకముతో వెంబడించగలిగినట్లు మీ కృపా, వాత్సల్యత, సహాయత మాకు కనపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రభువా, ఈ వీడియో వీక్షిస్తూ ఈ వాక్యమును ధ్యానిస్తూ వింటూ ఉండిన ప్రతి ఆత్మకు కావలసిన సహాయత మీరు అనుగ్రహించండి. వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. పరిశుద్ధపు తండ్రి, ఆమేన్. వందనాలు.